యేసుప్రభు వారు మన కొరకు చనిపోవడం మనకి శుభం. అది బాధపడాల్సిన విషయం అయితే కాదు, సంతోషపడాల్సిన విషయం. అందుకనే శుభ శుక్రవారం అని అన్నారు. సో ఈరోజు శుభ శుక్రవారం కాబట్టి మనం 7 మాటలు ప్రతి సంవత్సరం ధ్యానిస్తున్నాం కదా. ఈరోజు దాంట్లో మొదటి మాట ధ్యానించుకుందాం. సో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23:34. చదవండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమంతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, వేలుపుల్లో అతిగనుడా, అతికాంక్షణీయుడా, నీకు స్తోత్రము చెల్లించుకుంటాం తండ్రి. ఈ రోజున తండ్రి నీ మరణాన్ని తండ్రి నువ్వు మా కొరకు పొందిన శిక్షణ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఈ శుభ శుక్రవారం దినమున తండ్రి మేమందరం మీ సన్నిధిలో ఏకమై ఉన్నాం తండ్రి. ఈరోజు మాట్లాడే మాటలేందు మీరు ఉన్నాయా దేవా. ఏవైనా జరిగినా తండ్రి, అది ఏమైనా సరే తండ్రి, ఈరోజు తండ్రి నేను ఎంతగానో ఘనపరిచి ఆరాధించాలి మేము అందరూ వచ్చి ఉన్నాం తండ్రి. దేవుని కృపను బట్టి మాతో మీరు మాట్లాడండి. నీ ఆత్మను ప్రత్యక్షతను మా మీద దయచేయండి. మాతో మాట్లాడేవాడు తండ్రి మేము కాదయ్యా, మాతో మాట్లాడేవాడు నీవే తండ్రి. మా అందరితో మీరు మాట్లాడు తండ్రి. ప్రతి ఒక్కరు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చెప్పాలో తండ్రి నీ జ్ఞానంతో, నీ శక్తితో, నీ పరిశుద్ధాత్మ తైలాభిషేకంతో మమ్మల్ని నింపి బలపరిచి తండ్రి వాక్యాన్ని వివరించే జ్ఞానంని మాకు దయచేయమని ఈ మొదటి మాటను తండ్రి నాకు నువ్వు ఇచ్చావు తండ్రి. ఎలా అయితే చెప్పాలో నా జ్ఞానమును దయచేయి, శక్తి దయచేయండి. మా బలము చేతనేది కాదయ్యా, నీ బలము చేత మేము ఆధారపడుతున్నాం తండ్రి. సో చెప్పే శక్తిని మాకు దయచేయండి, అర్థమయ్యే రీతిగా వివరించే శక్తిని మాకు దయచేసి బలమును దయచేయమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏందండి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు దేవుడు. సో ఇక్కడ ఈ మాటలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటండి, క్షమాపణ. ఏంటండి, క్షమాపణ. క్షమాపణ అనేది ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. అతను ఏంటండి, క్షేమ సంపన్నుడు కదా. సో మనం మనందరికీ కావాల్సింది క్షమాపణ. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు, అక్కడ క్షమాపణ నేర్పిస్తున్నాడు. సో మనందరికీ మనం ఎలాంటి సమయంలో మనం క్షమిస్తాం మనుషుల్ని? వాళ్ళు మనకి ఏవైనా గాయాలు చేసినా, వాళ్ళు మనకి ఏవైనా అడ్డుపరిచినా, వాళ్ళు మనకి ఏవైనా శిక్షించినా సరే మనం చాలాసార్లు ఏం చేయాలంటే క్షమించాలి. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పాడు. సో ఆ క్షమాపణ అనేది మనం నేర్చుకోవాలి. ప్రతిసారి మనల్ని అనేక మంది గాయపరుస్తూనే ఉంటాడు. సో అనేక మంది మన మీద అనేక చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు. అయినా సరే మనం కొన్నిసార్లు దాన్ని ఏంటంటే తీసుకోలేక కొన్నిసార్లు కోప్పడిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళ మీద కూడా మనం చెప్పడాలు జరుగుతాయి. సో అలాంటి వెయిట్ లేకుండా ఏం చేయించడో తెలియదు కానీ వీరు క్షమించమని దేవుడు ఎట్లా అన్నాడో మనం కూడా సరే మన ఇతరులు కానీ మన ఎవరైనా సరే మనం క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అక్కడ క్షమాపణ అనేది ఒకటే జరగట్లే, క్షమిస్తున్నాడు. ఆ క్షమించడం వల్ల మనకేం దొరికింది? ఆ క్షమాపణ వల్ల మనకేం దొరికింది? పరిశుద్ధత దొరికింది. పరిశుద్ధత ఎందుకు దొరికిందంటే ఆయన క్షమించడం వలన మనకు పరిశుద్ధత దొరికింది. చూడండి ఇక్కడ యెషయా గ్రంథము 43:24 చదవండి ఒకసారి. ఆయన మనల్ని ఎలా క్షమిస్తున్నాడంటే ఆ క్షమాపణ ఎట్లా ఉందంటే మనం చేసిన ప్రతి ఒక్క పాపము ఆయనకు తెలుసు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను, నాకు జ్ఞాపకం చేయము. చాలండి. ఇక్కడ దేవుడు ఏంటంటున్నాడు, తన చిత్తానుసారముగా ఏం చేస్తున్నాడు? పాపమును నేను జ్ఞాపకం చేసుకుని, నీ పాపముల ద్వారా నన్ను ఎంతో విసిగిస్తున్నావు, నువ్వు చేసిన క్రియలు బట్టి నన్ను ఎంతో విసిగిస్తున్నావు. కానీ కొన్నిసార్లు దేవుడు తాను చిత్తానుసారముగా మమ్మల్ని, అంటే కొన్నిసార్లే, అన్నిసార్లు కాదు,
కొన్నిసార్లు మనం ఎన్నో తప్పులు చేస్తాం, కొన్ని తప్పులు మనం మర్చిపోతాం. కానీ దేవుడు తన చిత్తానుసారముగా ఓన్లీ మన అడక్కపోయినా మన పాపంలో ఆయన క్షమిస్తున్నాడు. ఎలా? తన చిత్తానుసారముగా మన అడక్కపోయినా మనం మర్చిపోయినా మనకంటూ ఇప్పుడు మనందరం ఎన్నో తప్పులు చేస్తాం. ఆ దేవుడు అవన్నీ భూతద్దం పెట్టి చూస్తే ఏమవుతుందండి? మన ఈ భూమి మీద ఎవరు 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 బ్రతకరు, అందరూ నరకపాత్రులే. కానీ కొన్నిసార్లు దేవుడు మనం ఒప్పుకోకపోయినా ఆయనే మన పాపలను, నీ పాపం నేను జ్ఞాపకం చేసుకొని మనం ఎంతో ఆయన్ని బాధ పెడుతూ ఉన్నా సరే కొన్నిసార్లు ఆయన మన తప్పులను కూడా మన ప్రేరేపణ లేకుండా మన ప్రార్థన లేకుండానే ఆయన క్షమించేస్తాడు. సో ఆయన అందుకే ఏమన్నాడు? క్షమాగుణ సంపన్నుడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. సో ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. సో రక్షణ, క్షమాపణ వల్ల మనకి పరిశుద్ధత దొరికింది. పరిశుద్ధత వలన కూడా మనకి ఏం దొరుకుతుంది? రక్షణ. పరిశుద్ధత వల్ల మనకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నది? అంత రక్షణ మనకు దేవుడు పరిశుద్ధత ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఆయన నామానికి చెడ్డ పేరు తేకూడదు. ఎందుకు తేకూడదు అంటే ఆయన మనకు క్షమాపణ ద్వారా ఏమిచ్చాడు? పరిశుద్ధత ఇచ్చాడు. అందుకే పరలోక ప్రార్థనలు ఏముంటుంది? పరలోకమందు నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచడం. ఆయన నామం అంటే ఎవరు పరిశుద్ధపరచాలి? మనమే కదా. ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే ఆయన నామానికి చెడ్డ పేరు తేకూడదు. సో క్షమాపణ వలన పరిశుద్ధత దొరుకుతుంది, పరిశుద్ధత వలన రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణ ఎట్లా దొరుకుతుంది అంటే, ఆయన రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే మన వ్యాధుల్లోని, మన బాధల్లోని, మన నష్టాల్లోని, కష్టాల్లోని, నరకం నుండి కూడా మనల్ని, పాపం నుండి కూడా మనల్ని రక్షించాడు దేవుడు. ఇక్కడ అందుకే చూడండి, యెషయా గ్రంథము 43 అదే 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నాకు, నేను నీకు దేవుడను. ఓకే, ఇక్కడ ఏమన్నాడండి దేవుడు? నేనే నీ దేవుడు, నిన్ను రక్షించువాడను నేనే. తర్వాత నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుకి ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా షెబాను ఇచ్చి ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైద్యం. ఏంటన్నాడా? ఇప్పుడు మనకి బదులుగా ఐగుప్తుని ఇచ్చేస్తారు అన్నాడు. ఐగుప్తుని ఇవ్వడం అంటే ఏంటి? ఇంకొకసారి చదవన్నా అదే అధ్యాయం. నేను నీకు దేవుడను, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు అయిన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుకి ఇచ్చి ఉన్నానంటే ఏంటి? మన ప్రాణ రక్షణ ఐగుప్తుకి ఇచ్చి ఉన్నాడంట. ఐగుప్తులో ఏంటి ఉంటుంది? ఐగుప్తు అంటే ఏంటి? పాపం చేసే ఒక జనాలు వాళ్ళందరూ. సో నాకు బదులుగా వాళ్ళకి శిక్ష వేస్తాడంట. నీ దేవుడైన నేనే. సో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నిన్ను క్షమించాను కాబట్టి, కొన్నిసార్లు మనకి ఆపద వచ్చేటప్పుడు దేవుడు మనకు బదులుగా వేరొకరు ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేనికి ఇచ్చేస్తాడంటే ఆయన మనకు క్షమించి పరిశుద్ధత ఇచ్చాడు. పరిశుద్ధత ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏమి ఇస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఎట్లా? ఇప్పుడు చాలాసార్లు మనం చనిపోయే స్థితిలో మనల్ని కాదు ఇంకొకరు చనిపోయేలా చేస్తాడు. అది దేనికంటే అంటే తన ఆయుష్కాలం అంతవరకే. కానీ నీకు తన దేవుడి చిత్తం నీ జీవితంలో జరిగేంత వరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. సో నీకు దేవుడి చిత్తం నీలో జరిగేంత వరకు నీ ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు. సో అలానే అందరికీ తెలిసిందే, కీర్తనల గ్రంథము 91 7వ అధ్యాయం చదవండి, 7 నుంచి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ వద్దకి రాదు. నీవు కళ్ళులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. హల్లెలూయా. మన పక్కన 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలినా ఏమవుద్దండి? మనకేమీ కాదు. ఎందుకు కాదంటే దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, పరిశుద్ధత ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు కాబట్టి. చాలాసార్లు మనకు బదులుగా దేవుడిని ఇంకొకరిని ఎందుకు అప్పగిస్తున్నాడంటే మనల్ని దేవుడు ఎంతగానో క్షమిస్తున్నాడు, మనల్ని ఎంతగానో తన చిత్తానుసారమైన ఒక పనిని మన చేతికి అప్పగించిన తర్వాత ఏం చేస్తాం? మనల్ని కాపాడుతాడు. సో మనకు బదులుగా వేరొకరిని శిక్షిస్తాడు. సో వాళ్ళని ఎందుకు శిక్షిస్తారు అంటే వాళ్ళ ఆయుష్కాలం అంతే. వాడి వల్ల మనం ఎంత సువార్త చెప్పినా వాడు విండు. దేవుడికి వ్యతిరేకమే తప్ప అతని వల్ల దేవుడికి లాభం లేదు, సమాజానికి లాభం లేదు అన్న వ్యక్తిని ఏం చేస్తారంటే
చాలా ఒకసారి పేతురు తాత గారు అందరికి తెలుసు కదా పేతురు గారు అదే ఉన్నారు. అతను బస్సులో అంటే ఆయన మొదటిగా బస్సు ఎక్కుదామని ఏం చేశారు, కర్చీఫ్ వేసాడంట పక్క సీట్లో, ఏంటి విండో పక్కన. సో వేసేస్తే ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోదంటే ఇంకొక అబ్బాయి వచ్చి కూర్చుని పోయాడు అక్కడ. ఇంకొక అబ్బాయి వచ్చి కూర్చుని పోతే, బాబు ఫస్ట్ నేను కర్చీఫ్ వేసాను కదా, నాకు ఆ సీట్ ఇచ్చేయండి అంటే ఇవ్వలేదు. లేదు నేను కూర్చోండి, లేదు బాబు నాకు కొంచెం ముసలోని కదా, కొంచెం కళ్ళు తిరుగుతుంది, ఉమ్మ వేసుకుంటాను కదా, కొంచెం నాకు ఇది ఇచ్చే అంటే ఇవ్వలేదు. నేను ఇవ్వను. సరే అనుకుని ఆ తాతగారు ఏం చేశారు, కర్చీఫ్ వేసిన సీట్ పక్కన కూర్చుంటే అదే టైంకి ఏంటంటే పెద్ద లారీ వచ్చి బస్సుని గుద్దేసింది. ఆ బస్సుని గుద్దేస్తే ఎవరైతే తాతయ్య పక్కన ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. అంటే కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగిందంటే, కొన్నిసార్లు మనకు బదులుగా దేవుడు వేరొకరిని అప్పగించేస్తాడు. ఆమేన్. దేనికి అప్పగించేస్తాడంటే మనల్ని క్షమించాడు కనుక, క్షమించి పరిశుద్ధత ఇచ్చాడు కనుక మనల్ని రక్షిస్తున్నాడు, అంతే కదా. సో మనం చాలాసార్లు మనకి ఆస్తులు అంతస్తులు ఏంటంటే, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, సరే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుడు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి తెలుసా? దేవుడా, నేను కొన్నిసార్లు అడగకపోయినా నన్ను క్షమిస్తున్నావు, అడిగినా నన్ను క్షమిస్తున్నావు, కాబట్టి నీ ఇచ్చిన క్షమాపణ ఎంతో విలువైనది. ఇప్పుడు క్షమాపణ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనం అనేక సార్లు ఉదాహరణకి నేను ఒకరిని చంపేశాను అనుకోకుండా అదొకటి జరిగిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళి కోర్టులో తీర్పు ఇచ్చారు, నాకు ఉరిశిక్ష వస్తుందని. వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించానంటే, లేదు నీకు క్షమాపణ లేదు, అన్ని దిక్కులు తిరిగాను. కానీ లాస్ట్కి గవర్నర్ ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఈ లాస్ట్ ఇదే, మీ దగ్గరతోనే మీరు ఒక్క సంతకం పెడితే, మీరు ఒక టిక్ పెడితే నా ఉరిశిక్ష అనేది రద్దు అయిపోద్ది. సో నాకు ఉరిశిక్ష తప్పించడానికి నాకు చిన్న హెల్ప్ చేయండి అంటే, సరేలే ఈ ఒక్కసారికి నేను క్షమించానంటే అక్కడ నాకు ఏం విలువ తెలుస్తుంది, క్షమాపణ యొక్క విలువ ఏంటో నాకు అక్కడ అర్థం అవుద్ది. సో అలానే మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు మనం ఎన్నోసార్లు ఆశీర్వదిస్తారు, కానీ ఆశీర్వాదం పక్కన పెడితే దానికన్నా మనకు ముఖ్యమైనది అంటే క్షమాపణ. ఆ క్షమాపణ వలన మనకి ఏం దొరికింది? రక్షణ దొరికింది, పరిశుద్ధత దొరికింది. సో మనకు ఉండాల్సిన ఆస్తి ఏంటండి? క్షమాపణ. మనకు ఉండాల్సింది ఏ ఆస్తి గొప్ప కాదు. మనకున్న ఆస్తి ఏంటంటే, లాస్ట్ మాట ఒకటి ఉన్నది ఏంటంటే, యెహోవా వలన నిర్దోషి అని తీర్పు తీర్చబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఏంటంటే యెహోవా వలన నిర్దోషి అని తీర్పు తీర్చువాడు ధన్యుడు. సో మన క్షమాపణ కూడా గుర్తుపెట్టుకొని ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఏదో ఆస్తి ఇస్తారని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదు. మనకేదో ఏంటంటారు అంతస్తు వచ్చాయని చెల్లించవచ్చు, కానీ అన్నిటికైనా ప్రధానమైనది ఏంటంటే క్షమాపణ. ఆ క్షమాపణ వల్లనే మనకు రక్షణ దొరికింది, పరిశుద్ధత దొరికింది, నిత్య జీవం దొరికింది. తర్వాత ఏం దొరికింది? పరలోకం ఉంది. మనం నవ్వుతూ సంతోషంతో ఆనందాలతో ఉంటున్నామంటే కేవలం ఆ క్షమాపణే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో ఆయన ఎట్లయితే తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగు కనుక వీరికి క్షమించాడో, అట్లా మనం కూడా కొన్నిసార్లు మన ఇతరులను కూడా మనం క్షమించడం తప్పేం లేదు. ఓకేనా? సో ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.